గీతా మధురిమలు. గీతా స్తుతి. కృష్ణ పరమాత్మే సాక్షాత్తు గీతను అభివర్ణిస్తూ 4వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో చెప్తాడు. మొదటి శ్లోకం చూద్దాం. 4వ అధ్యాయంలో శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. గీత వేదాల సారం. కృష్ణ పరమాత్మ గీతా బోధను తన స్వంత బోధగా చెప్పుకోవడం లేదు. వేదాలను అపౌరుషేయాలు అంటారు. అవి సాక్షాత్తు భగవంతుని నుంచే వచ్చాయి. ఋషులు వాటిని సత్వగుణంతో అందుకున్నారు. అప్పటి నుంచి ఇది గురు పరంపరగా వస్తున్నది. కానీ మధ్యకాలంలో మనుషులలో వాటి మీద శ్రద్ధ తగ్గింది. ఇది సాక్షాత్తు పరమాత్మ నుంచే వచ్చింది కాబట్టి మానవాళికి మేలు చేయటం కోసం ఆ బోధను పునరుద్ధరించే బాధ్యత కూడా పరమాత్మ మీదే ఉంది. అందువల్ల భగవంతుడు కృష్ణునిగా అవతారం ఎత్తాడు. కృష్ణావతారం కంసవధ కోసం మాత్రమే కాదు, అది ముఖ్య కారణం కాదు. నిజానికి కంసుని వధించటానికి పరమాత్మ కిందికి దిగి రానవసరం లేదు. కంసుని తల మీద ఒక మెరుపు మెరిపిస్తే చాలు. దానికోసం గర్భవాసం, కారాగారవాసం, అసురుల వధలు ఇవన్నీ చేయాల్సిన పని లేదు. వేదాలను పునరుద్ధరించడం కోసం భగవంతుడు కృష్ణునిగా అవతారం ఎత్తాడు. అందువల్ల కృష్ణ పరమాత్మ అర్జునునితో అంటాడు, నా ప్రాథమిక బాధ్యత జగద్గురువుగా బోధించటం. ఓ అర్జున, నీ ద్వారా నేను మొత్తం మానవాళికి బోధ చేస్తున్నాను. అందువల్ల గీతా బోధ చివరిలో కృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగానే చెప్తాడు, ఓ అర్జున, నాకు అందరూ ఇష్టమే, కానీ గీతా బోధ చేసేవారంటే మరీ ఇష్టం. పరమాత్మానంద స్వామీజీ అంటారు, కృష్ణ పరమాత్మ నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించడానికి కారణం నేను గీత క్లాసులు తీసుకుంటున్నాను. సంవత్సరం అంతా చెన్నై మహానగరంలో ఎక్కడో ఒకడ స్వామీజీ గీత బోధ చేస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు అలా చేశారో లెక్కలేదు. కృష్ణ పరమాత్మ అవతారం ఎత్తింది గీతాచార్యునిగా అవటానికి. గీత అంటే వేదాల సారం. ఇది గీతా మహాత్మ్యం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తుల ఆవు అయితే గీత దాని నుంచి వచ్చే పాలు. కృష్ణ పరమాత్మ ఆ పాలను పిండే గోపాలుడు. అందువలనే ప్రతి అధ్యాయం చివర ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని వస్తుంది. ఇప్పుడు శ్లోకం అర్థం చూద్దాం. అహం ఇమం యోగం ప్రోక్తవాన్. ఓ అర్జున, ఇదే బోధను నేను ఇంతకుముందు వేదాల రూపంలో చేశాను. ఇప్పుడు వేరే పేరుతో చెప్తున్నాను. యోగం అంటే ఇక్కడ యోగద్వయం, కర్మ జ్ఞాన యోగాలు. ఎవరికి చెప్పాడు? వివస్వతే. ఈ జ్ఞానాన్ని సూర్య భగవానునికి చెప్పాడు. సూర్య భగవానుని వివస్వాన్ అంటారు. వివహ అంటే అన్నం, వివస్వాన్ అంటే అన్నప్రదాత. సూర్యుడు పరోక్షంగా వానలు కురిపించటం ద్వారా మనకు అన్నం సమృద్ధిగా దొరికేలా చేస్తాడు. వివహ అన్నం అస్య అస్తి ఇది వివస్వాన్. ఈ సూర్య భగవానునికి బోధ చేశాను. ఎటువంటి బోధ? అవ్యయం, ఎన్నటికీ నాశనం లేని బోధ, శాశ్వతమైనది. అవ్యయం అంటే సనాతనం. అందువలనే మన ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు. భగవంతుడు మహావిష్ణువు సూర్య భగవానునికి విద్య బోధిస్తే అతనేం చేశాడు? వివస్వాన్ మనవే ప్రాహ. వివస్వుడు తన పుత్రుడైన మనువునకు చెప్పాడు. అతను సూర్యవంశానికి చెందినవాడు. రాముని పరంపరను సూర్యవంశమని, సీత పరంపరను చంద్రవంశమని అంటారు. మను ఇక్ష్వాకవే బ్రవీత్. మనువు ఇక్ష్వాకునకు బోధించాడు. మన సాంప్రదాయంలో ఆధ్యాత్మ జ్ఞానం 2 పరంపరలుగా వస్తున్నది. ఒకటి క్షత్రియ పరంపర, ఇంకొకటి బ్రాహ్మణ పరంపర. బ్రాహ్మణ పరంపరలో సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు వస్తారు. వివసుడు, మనువు, ఇక్ష్వాకుడు వంటి వారు క్షత్రియ పరంపరలోకి వస్తారు. కృష్ణ పరమాత్మ క్షత్రియ పరంపరను ఎందుకు చెప్తున్నాడంటే గురు శిష్యులిద్దరూ క్షత్రియ పరంపరకు చెందిన వాళ్ళు కాబట్టి. 2-3 శ్లోకాల్లో ఇదే భావనను కొనసాగిస్తున్నాడు. పరంపరగా ఈ బోధ వస్తున్నది. ఈ బోధ గంగా నదిలా వస్తున్నది. ఎందువలనంటే మన సాంప్రదాయంలో
గంగా నది బ్రహ్మ విద్య రెండు శాశ్వతమైనది. ఈ జ్ఞానాన్ని ఎవరు పొందారు? రాజర్షయ విదుహు. రాజర్షులందరూ ఈ జ్ఞానాన్ని పొందారు. మనం చిన్న కుటుంబం నడుపుతూనే క్షణం తీరిక లేదు అంటాం. రాజులు రాజ్యభారాన్ని మోస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందారు. దీన్ని బట్టి మనసుంటే మార్గం ఉంటుంది అని అర్థమవుతుంది. కానీ కాలక్రమేణా ఈ ఆత్మ విద్య అంతరించిపోతున్నది. అనేక టీవీ ఛానళ్లు వచ్చేసాయి. టీవీ ఎరగని రోజుల్లో 5000 సంవత్సరాల ముందే కృష్ణ పరమాత్మ మనుషులకు దీని మీద శ్రద్ధ తగ్గడం గురించి మాట్లాడుతున్నాడు. ఈ బోధ భూమి నుంచి అంతరించిపోయింది లేదా ప్రాముఖ్యత తగ్గింది. ఈ బోధను రక్షించడం నా కర్తవ్యం. ఈ బోధను మానవాళికి తెలియచేసిందే నేను కాబట్టి దాన్ని అంతరించిపోకుండా చేసే బాధ్యత కూడా నాదే అంటాడు. అందువల్ల ఈ బోధను నీకు చేయటానికి నిశ్చయించుకున్నాను, నిన్ను మానవాళికి ప్రతీకగా ఎంచుకున్నాను అని 3వ శ్లోకంలో అంటాడు కృష్ణ పరమాత్మ. ఈ కర్మ జ్ఞాన యోగాన్ని వేదం అంటారు. వేదాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. వేద పూర్వ భాగం, వేద అంత భాగం. వేద పూర్వ భాగాన్ని కర్మకాండ అని, వేద అంత భాగాన్ని జ్ఞానకాండ అని అంటారు. కర్మకాండ చిత్తశుద్ధిని ఇస్తే జ్ఞానకాండ జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ యోగద్వయాన్ని నేను ఎప్పుడో పూర్వం బోధ చేశాను అని చెప్తున్నాడు. దీన్ని బట్టి ఈ బోధ ఆరంభం ఎప్పుడో చెప్పలేం. మహా అయితే వేదాల ప్రారంభం ఎప్పుడో చెప్పగలం, కానీ వేదాలలో పూర్వం ఋషులు చెప్పారు అని వస్తుంది. కాబట్టి ఇది ఎప్పటిది అనేది మనం చెప్పలేం. అయితే తన బోధ చేయడానికి అర్జునుడినే ఎందుకు ఎన్నుకున్నాడు? దీనికి జవాబు చాలా తేలిక. అర్జునుడు అడిగాడు కాబట్టి చెప్పాడు. ధర్మరాజు అడిగినా సంతోషంగా చెప్పి ఉండేవాడు. కానీ ధర్మరాజు అడగలేదు, భీముడు అడగలేదు, ద్రోణుడు అడగలేదు. అర్జునుడు నేను నీకు శిష్యుణ్ణి, నాకు చెప్పు అన్నాడు. శిష్యుడవడానికి ఉండాల్సిన అర్హత ఏమిటి? శ్రద్ధ, భక్తి. అందువల్ల కృష్ణ పరమాత్మ కూడా అది చెప్తున్నాడు. భక్తః అసిమే, ఓ అర్జున నువ్వు నా భక్తుడివి అంటున్నాడు. అంతేకాదు సఖాచ ఇతి, నా సఖుడవు కూడా. నువ్వు అడగకపోయినా నేను నీకు చెప్పి ఉండేవాడిని, ఎందుకంటే నువ్వు నా స్నేహితుడివి. స్నేహితుడు తప్పు చేస్తుంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత స్నేహితునికి ఉంది. కృష్ణ పరమాత్మ నువ్వు నా భక్తుడవు, నా స్నేహితుడవు కూడా, కాబట్టి నీకు ఈ బోధ చేద్దాం అనుకుంటున్నాను అంటున్నాడు. ఎటువంటి బోధ? ఏతద్ ఉత్తమం రహస్యం, అది జగత్తులో అత్యంత రహస్యమైనది. ఆత్మజ్ఞానాన్ని అత్యంత రహస్యమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే మనలో అతి దగ్గరగా ఉన్నదాన్ని మనం అసలు పట్టించుకోం. జీవితంలో ప్రశాంతత లేదు అనుకుంటాం, దానికోసం బాహ్యంగా పరుగులు తీస్తాం. మనలోనే ఉంది అని తెలుసుకోం. అందువల్ల దీన్ని ఉత్తమ రహస్యం అంటారు. మీ పరుగులు ఆపి మా దగ్గరకు రండి, మీకు శాంతి ఎక్కడ దొరుకుతుందో చెప్తాము అంటారు ఋషులు. కానీ మనకు పరుగులు ఆపి వినే తీరిక లేదు. గీతాబోధ పదవీ విరమణ అయ్యాక వినాలి అనుకుంటాం. అది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి చార్ధామ్ యాత్ర చేసి వచ్చాక అతనికి స్వెటరు, షాలు ఇచ్చినట్టు ఉంటుంది. గీత మన జీవన విధానాన్ని బోధిస్తుంది. జీవితం అంతా గడిపేశాక చివరిలో విని లాభం ఏమిటి?